కాలుతుంది, మస్తు వేడి ఉంది. అబ్బా సూపర్ అంటే సూపర్ ఉంది. అన్నీ కరెక్ట్గా పడ్డాయి. ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా పడ్డాయి. ముక్క కూడా మంచిగా ఉడికింది, ఇట్లా పోతుంది. అందరికీ నమస్తే. మంచిగా ఉన్నారా మీరు? నేను మంచిగా ఉన్నా. ఏంటంటే వంకాయ కుర్మా అంటే వంకాయ గ్రేవీ తోటి ఎట్లా చేసుకుందాము, రెస్టారెంట్ స్టైల్లో చేసుకుందాం, తిందాం. ఇట్లా వేసుకుని అనుకో మళ్ళీ వేసుకుని తింటారు, అంత బాగుంటుంది. ఇక ఏంటంటే మనము రెస్టారెంట్ పోతేనే ఇట్లా గ్రేవీ తోటి ఇట్లా తింటామా. ఈ గ్రేవీ చూడండి, నేను ఎన్నో రకాల గ్రేవీ చేసిన, ఇదొక రకమైన గ్రేవీ. ఇంట్లో వంకాయల ఎన్నో రకాలు వస్తాయి, మీకు అన్ని రకాలు మీకు చేసి మీకు పెడుతుంటా. ఇక ఏంటంటే ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. మనము రెసిపీ అన్నది టేస్ట్ చేంజ్ ఉంటుంది, అది విషయం. ఇదో రేంజ్ ఉంటుంది, ఇక దీనిది కూడా ఓ రేంజ్ ఉంటుంది. ఇక దీని చేసే ఐటమ్స్ దీనిది ఉంటుంది, వేరే టేస్ట్ది వేరేదే ఉంటుంది. ఈ టేస్ట్లల్లా మనం దీని మళ్ళీ వేసుకొని దీనికి ఏంటంటే బిర్యానీకి తింటావా, అదేంటంటే జీరా రైస్కి తింటావా, ఏదైనా దీనికి పలావ్ తింటారా, ఏదైనా తిన్నా పర్ఫెక్టే. వైట్ రైస్కి తిన్నా పర్ఫెక్టే. మన చపాతీ తింటావా, జొన్న రొట్టె తింటావా, అన్నిటికి కలిసేది ఈ కర్రీ. ఇది విషయం. ఇక అంతా కలిపి బుక్క పెట్టుకున్నట్టు ఉంటుంది, ఇది విషయం. ఇక వంకాయలు మాత్రం అర్ధ వంకాయలు అంటే ఇష్టం, బాగా ఇష్టం. ఏదైనా కూరగాయలు మనం ఇష్టపడి తింటే మంచిగా ఉంటుంది. ఇట్లా కట్ చేసుకోరు, తొడిమలు ఇట్లా కట్ చేసుకోరు. తొడిమలు ఇట్లా కట్ చేసుకొని మనం వంకాయ అన్నది ఇట్లా కట్ చేస్తున్నానని నేను చూపిస్తున్నా. మనకు ఇంట్లో పురుగున్నదా ఏమున్నది ఇట్లా చూసుకోవాలి. ఇట్లా చూసుకొని మనము ఇంట్లో వేసుకున్నాను. ఇంట్లో నేనేం వేస్తాను చూడు, నీళ్ళల్లా వాటర్ వేసేది చూడండి. మనకు కన్నర్ రాకుండా కొంచెం పసుపు వేసుకోండి, కొద్దిగా వేసుకుందాం. దొడ్డుసారి ఇక మనకే ఇక అంత మంచిగా ఉంటుంది. మనకు ఏంటంటే లేచినాక మళ్ళీ తీసి పక్కకు పెట్టినాక రద్దు ఇట్లనే కట్ చేసుకుందాం. ప్రతి వంకాయ ఉడికి ఇట్లా కట్ చేసుకుందాం. ఆనియన్ రెండు టమాటాలు, వంకాయలు అయితే అర్ధ కిలో మీకు చూపించిన ఇట్లా కట్ చేసుడు మాత్రం 2. ఏంటంటే లాస్ట్ కట్ చేస్తేవి ఎట్లా అంటే మనకు లాస్ట్ కట్ చేసుకుంటే కొంచెం నలుపు కూడా రావు. మనం ఇక నలుపు అసలు రాదు. కానీ నువ్వులు, చింతపండు, ఎండుమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, కొంచెం బిర్యానీ ఆకు, కుడుక, దాల్చిన చెక్క, ఒక 4 లవంగాలు ఇండ్లు ఉన్నాయి. 4 లవంగాలు, ఇగో కస్తూరి మెంతి, ఇది ధనియాల పౌడర్. కానీ ధనియాల పొడి వేస్తాం, మసాలా వేస్తాం. ధనియాల పొడి కూడా ఉంటే వేసుకోండి, అది లేకుంటలేదు. ధనియాలు, పసుపు, జీలకర్ర, ఆవాలు, కాజు, పల్లీలు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇగింతలే వంకాయలు. ఇగింతలే మనం చేసుకునేది ఎట్లా చేస్తానది చూడు. ఇది చూస్తానికి ఇట్లా అనిపిస్తుంది కదా, ఇట్లా అయిపోతుంది. మసాలా వేసుకుని ఉంటుంది. దీనికి మసాలా వేసుకుని పర్ఫెక్ట్ వేసుకుని అంటే సూపర్, అంత మంచిగా ఉంటుంది. ఇక ఆటోమేటిక్ అయిపోతుంది. మనం కొద్దిసేపు తీసుకొని చేసుకుంటే బాగుంటుంది, టేస్ట్ మంచిగా ఉంటుంది. ఆనియన్ కట్ చేసుకుని చూపిస్తాను. మళ్ళీ ఇట్లా ఒకసారి కట్ చేయండి. ఇట్లా కొంచెం పువ్వులాగా వస్తుంది, కానీ సన్నం వస్తుంది. ఇట్లా కట్ చేయాలి, ఇట్లా వస్తుంది. మనము ఇట్లా రాసినట్టు కట్ చేయాలి, సన్నం వస్తుంది. మనం పేస్ట్ పట్టి వేసుకుంటే టేస్ట్ ఉండదు. పేస్ట్ పట్టి వేసుకోకుండా ఇట్లా కట్ చేసి వేసుకోండి. ఈ రకంగా సన్నగా ఉండాలి. ఇట్లా లాస్ట్కు ఇట్లా ఉంటుంది కదా, మళ్ళీ ఇట్లా ఒకసారి కట్ చేయాలి. చిన్నగా వస్తుంది.
ఇట్లా ఇటు అటు కట్ చేసినాక మనము 4 వక్కలు చేసుకోవాలి. ఇది మనము పేస్ట్ పట్టుకుంటాం. ఇట్లా 4 వక్కలే వేసుకోవాలి. సరే ఇట్లా కట్ చేసుకోవాలి. ఇట్లా కట్ చేసుకుంటే మనకు గ్రైండర్ అయినా కానీ మంచిగా కటింగ్ అవుతుంది. ఎందుకంటే అలా గడిగడు ఖరాబ్ కాదు. బాగా దొడ్డు ఉంటే ఖరాబ్ అవుతుంది. గ్రైండర్ కూడా ఖరాబ్ అవుతుంది. సన్నగా కట్ చేసుకొని ఇట్లా కట్ చేసుకోవాలి. అలాగే గ్రేవీ తినదాని మీదకి వెళ్ళి వేసుకోండి. పల్లీలు మంట ఉడక, ఇప్పుడు కాజు, ధనియాలు ఒక 3 టీ స్పూన్లు ధనియాలు, నువ్వులో 3 టీ స్పూన్లు, ఇవన్నీ వేయించుకోవాలి. జీలకర్ర ఇలా ఇదే మసాలా. ఇక మసాలా అన్నది మనము ఈ దీంతో కమ్మగా వస్తుంది. ఇప్పుడు ఇవి వేగినాయి, బంద్ చేసుకుంటున్నాం. స్టవ్ బంద్ చేసుకున్నాం. చల్లగా అయినాక గ్రైండ్ చేసుకుంటాం. ఏంటంటే నీళ్ళు పోసి పట్టకుండ్రి. మనము ఇట్లా పొడిలాగానే పట్టుకున్నాక మళ్ళీ తర్వాత మనం నీళ్ళు పోసి ఎట్లా మనం వేసుకుంటాం అన్నది మీకు చూపిస్తాం. ఎట్లా కలుపుకొని ఎట్లా గ్రేవీకి మనం ఎట్లా కర్రీలు వేస్తానో చూడండి. ఇవి మసాలా కమ్మగా వస్తుంది. దీంతో టేస్ట్ ఓ లెవెల్ ఉంటుంది. మిక్సీ వేసుకుని ఇట్లా పొడి వల్ల పట్టుకోవాలి. తర్వాత మనం ఎట్లా చేస్తామన్నా చూపిస్తాం. దీంతో గ్రేవీ వాటర్ పోయొద్దా? ఇప్పుడు పోయొద్దు వాటర్. మనము చేసేటప్పుడు ఇప్పుడు ఏంటంటే పట్టుకొని ఇట్లా పట్టుకొని ఉంచుకోవాలి. నీళ్ళు పోసి మాత్రం పట్టకూడదు. నీళ్ళు పోసి పట్టద్దు. ఇట్లా పొడిలాగా పట్టుకున్నాక మనము తర్వాత కలుపుకుంటాం నీళ్ళు. ఎందుకు అట్లా అంటే అట్లా అట్లా చేస్తే అట్లా టేస్ట్ అవుతుంది కాబట్టి అట్లనే చెప్తారు. ఇప్పుడు టమాటాలు ఇది పేస్ట్ పట్టుకుంటాం. 2 పెద్ద టమాటాలు ఇవి ఈ పొడి పట్టుకున్నాక ఇది పట్టుకోండి. మనకు గ్రైండర్లో కూడా ఇది కాదు పేస్ట్ ఇట్లా పట్టుకోవాలి. దీంతో గ్రేవీ తోటి కమ్మన అంటారు. కాదు, మనకు నీళ్ళు అడిచిపోయినట్టే మనం వాటర్ వేసేటప్పుడు పటపట అంటది. వాటర్ ఉంటాయి, మనం వేసేస్తాం. నూనె వేసి వాటర్లోకి వెళ్ళి తీసి నూనె వేసేటప్పుడు పటపట అంటది. ఇట్లా తీసి పసుపు ఉప్పులకి వెళ్ళి తీసి ఇట్లా నీళ్ళు అడిచిపోయి మనము నూనె పెట్టుకొని ఇవి గొలించుకుంటే ఎట్లా గొలించుకుంటానో చూడండి. ఇట్లా పెట్టేసినాను జలిగాను. దీంట్లో వాటర్ అడిచిపోతాను అట్లా కొద్దిగా జాగ్రత్తగా వేయండి. వేసుకోవాలి కొద్దిసేపు సన్న మంట మీద వేసుకోవాలి. మాడనియకూడదు. ఎందుకు మసాలా పెట్టి ఇట్లా వేసుకోవచ్చు కదా. ఇదొక రకంగా అట్లా ఉడుకున్నాయి మన వీడియోలు. మసాలా పెట్టి వేసింది ఉడుకున్నది అట్లా. ఇట్లా ఉడక ఇట్లా బాగానే ఉంటుంది. ఇట్లా ఇట్లా ఒకసారి చేసి చూడండి. మన రెస్టారెంట్లో ఇట్లా చేస్తారు. మరి అట్లా లేదు, అట్లా కమ్మగా వస్తలేదు. ఇట్లా మనకు వంకాయ ఇట్లా గోలించుకున్నాడు కమ్మగా వస్తుంది అన్నట్టు. అట్లా ఆ రకంగా మనం ఇంత నూనె పోసినాం అంటాను కాదు. ఇది గోలించుకున్నందుకు పోసిన తర్వాత నూనె తీసేస్తాయి. ఇళ్ళకెళ్ళి ఎంత అవసరం ఉందో కర్రీకి అంతనే పోస్తా. ఇవి గోలినాక ఏగాని ఈ రకంగా కొంచెం గోలించుకోండి. ఈ రకంగా కొంచెం మెత్తగా అంటే ఇట్లా కొద్దిగా ఇట్లా కావాలి. ఈ తొడిమ మాత్రం పచ్చగానే ఉండాలి. కొద్దిగా బాగా కర్రీలకు కావద్దు. వేస్తున్నా మనకి ఎంత అవసరం ఉంటుందో మనము కర్రీకి అంత తీసుకొని ఇట్లా గొలించుకున్నాక పక్కన పెట్టి మన కూరగాయలకు అవసరం వస్తుంది. ఎట్లయినా ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు వేయండి. ఆవాలు వేస్తే తాకు ఎండిన మిర్చి ఒక 2-3 టేస్ట్ బాగా వస్తుంది. దాల్చిన చెక్క ఒక 4-5 లవంగాలు వేసుకోండి. ఇప్పుడు ఆనియన్ వేసుకుందాం. ఆనియన్ గోలాలి. 2 గడ్డలు ఆనియన్ గడ్డలు, 2 ఉల్లిగడ్డలు,
మంచి గోలాలి. ఈ చెంచా పోసిన ఈ స్పూన్ మనం కూర చెంచాతోటి మంచి గోలినాక మనము కొంచెం చింతపండు రసము ఇట్లా విసుకోవాలి. మనం పోసేటప్పుడు పోసుకుంటాం కానీ ఇక ముందు మన అన్ని వంకాయలు అన్నీ కట్ చేసుకున్నాం కదా, అప్పటి వరకు నానిపోయింది. ఇట్లా చిక్కగా ఇట్లా తీసేయాలి. ఇది సరిపోతుంది ఈ కర్రీకి, సరిపోతుంది. ఇట్లా పోసినాం అనుకో టేస్ట్ లెవెల్ ఉంటుంది, మంచిగా ఉంటుంది. టమాటా రసం మనం టమాటాది ఉడక పేస్ట్ పట్టుకున్నాం కాబట్టి అదింత ఇదింత ఈ గ్రేవీకి అన్నది అది టేస్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది అన్నట్టు అట్లా. ఇప్పుడు ఆనియన్ ఇట్లా గోలుతుంది. దాంతో గోలుతుంది. నల్ల వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్లు వేసుకోండి. ఇది పెద్దగా ఉంది స్పూను, 2 టీ స్పూన్లు వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగానే పడుతుంది. కొంచెం కరివేపాకు, ఎండాకాలం ఎండిపోయినట్టు అవుతున్నాయి. కమ్మగా వాసన వస్తుంది కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఓ లెవెల్ వెళ్ళిపోతుంది అది వాసన. పసుపు 1 టీ స్పూన్ వేసుకోండి. పసుపు, ఉప్పు 2 టీ స్పూన్లు పడుతుంది కర్రీకి. దొడ్డుప్పు ఇది తినేదాని మీదకి వేసుకోండి. మీరు ఎట్లా తింటారు అన్నది దాని మీదకి వేస్తారు. ఆనియన్ మంచిగా గోలుతుంది అన్నట్టు ఇట్లా వేసి. ఇప్పుడు చింతపండు రసం, కస్తూరి మెంతి టేస్ట్ బాగుంటుంది. కస్తూరి మెంతి వేసుకోండి, మంచిగా ఉంటుంది. రెస్టారెంట్ స్టైల్ అంటే కస్తూరి మెంతితోటి ఓ లెవెల్ వెళ్ళిపోతుంది టేస్ట్. చింతపండు రసం ఇది ఉడకాలి. చింతపండు రసం కొంచెం ఉడికితేనే కమ్మ ఉంటుంది. ఇట్లా ఒకసారి కలిపి ఉడకాలి చింతపండు రసము. ఇది ఏంటంటే పచ్చివాసన పోవాలి చింతపండు రసం. ఇప్పుడు కారం వేసుకుందాం. ఉప్పు వేసినా కదా, కారం వేసుకుందాం. మనము టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. నేనైతే 4 టీ స్పూన్లు వేస్తున్నా కారం. బాగా కారం ఉండదు, మరి స్పైసీ తక్కువ ఉంటుంది. ఇది ఉప్పు లేని కారం. ఉప్పు అంత వేసినావు కదా అంటే ఉప్పు లేని కారం కాబట్టి ఉప్పు వేసినాయిగా. మనము ఉప్పు ఉన్న కారం అయితే 1 టీ స్పూన్ వేసుకోండి. ఉడుకుతుంది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనము టమాటా అన్నది పేస్ట్ పట్టుకున్నాం కదా, దీంతో ఈ పులుపుతోటి చింతపండు రసంతో ఇది ఉడుకుతుంది అట్లా. ఒకసారి కలుపుకుంటే మంచిగా గోలాలి. ఇది టమాటాది పేస్ట్ చింతపండు రసం మంచిగా ఉడికితేనే మంచిగా ఉంటుంది. కొన్ని వాటర్ పట్టుకొని అలా ఇట్లా పోస్తా. ఒకసారి కలుపుకుంటూ ఉడకాలి. ఇది ఉడకాలి. ఇది ఉడికిన తర్వాత నేను మసాలా పట్టుకున్నది కూడా ఆ మసాలా ఎట్లా వేస్తానని మీరు చూడండి. ఉడకని మూత పెట్టేస్తున్నా, ఉడకని. ఒక 5 నిమిషాల తర్వాత చూద్దాం. అట్లా ఆయిల్ ఇడవాలి. ఆయిల్ ఇడిస్తేనే మనకు మంచి గోలింది అన్నట్టు. ఆయిల్ ఇడవాలి. ఇప్పుడు మనము ఇవన్నీ టమాటా రసము కొంచెము చింతపండు రసము వీటితోటి ఇక టేస్ట్ లెవెల్ పోతుంది. ఇప్పుడు మనము ఈ పొడి పట్టుకున్నాం కదా, అన్నీ వేసుకొని వాటర్ పోసి ఇప్పుడు కలిపేసుకుందాం. ఫస్ట్ వాటర్ పోసి పట్టుకోవచ్చు కదా, అట్లా పట్టుకోవద్దు. ఇట్లనే చేస్తారట రెస్టారెంట్లో, ఇట్లా చేస్తారట. నేను తెలుసుకున్నా, నేను చేసుకున్నా, తిన్నా, అంత కమ్మ ఉంది. ఇక అట్లా కలిపి పోస్తారు. గడ్డలు లేకుండా కలుపుకుంటారు.
ఇట్లా వేసుకోరు. ఇట్లా కొంచెము పని తీసుకొని ఇట్లా వేసుకుంటే పిల్లలకి అమ్మ తింటారు, అందరం కమ్మ తింటాం, మంచిగా ఉంటుంది. ఇక వంకాయ అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఉంటారు. వంకాయ అంటే ఇక అదో లెవలే. వంకాయ అంటే రాజు లెక్క. కూరగాయలలో ఒక రాజు వంకాయ. గ్రేవీ ఓ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు కలుపుకోవాలి. కొంచెం వాటర్ పోసుకుందాం, మనం ఉడుకుతుంది కదా, మనకు కొద్దిగా వాటర్ పోసుకుందాం. ఇప్పుడు కావాలనుకుంటే వాటర్ పోసుకోవచ్చు, ఎన్ని కావాలని చూసుకొని పోసుకుంటాం. ఇంకొంచెం పోసుకుందాం కొద్దిగా. ఇవో అప్పటోళ్ళు ఇట్లా అందరు ఇట్లా అడుగులు ఇట్లా పోయకపోదు డైరెక్ట్. కొద్దిగా మనం ఎట్లుండాలన్నా చూసుకోవాలి. ఒకసారి 5 నిమిషాలు సన్న మంట మీద మూత పెట్టేసేయండి. మూత పెట్టిన తర్వాత ఈ గ్రేవీ ఉడికినాకనే వంకాయలు వేసుకుందాం. చూద్దామా ఎట్లా అట్లా ఆయిల్ ఇడుస్తుందంటే గ్రేవీ ఉడికినట్టు. అడగంటింది అనుకునేరు, అడగంటలేదు. ఒక 5 నిమిషాల తర్వాత ఈ గ్రేవీకి కొంచెం ఉడకగలిగియాలి. ఇక వంకాయ వక్కలు మన వంకాయ గొలిచుకునే ఉన్నాయి కదా, కొద్దిగా ఈ గ్రేవీలో కొద్దిగా ఉడకాలి. ఇట్లా పెట్టేసేది. ఈ మసాలా అన్నది పట్టుకున్నందుకు కొద్దిసేపు ఉడికి సన్న మంట మీది మెత్త ఉడికింది. పెద్ద ఉడికితే బాగుంటుంది. ఇట్లా పెట్టేసి ఒకటిసారి మరియచ్చు కదా, అట్లా కాదు, ఇట్లా పెట్టుకుంది. ఏది కానీ డెకరేషన్ కొడుకుంటుంది వంటల. గ్రేవీలో వంట చేసుడు అంటే ఎంత ఇష్టమో నాకు. అట్లా గ్రేవీలో కొద్దిగా ఉడకాలి, కొద్దిగా గ్రేవీ వేసేసుకుంటే ఇట్లా గ్రేవీలో కొద్దిగా ఉడకాలి. ఒక 3 నిమిషాలు మూత పెట్టి ఉంచుతాం. దానికి మసాలా పట్టుకొని అన్ని పట్టుకుంటాం. సన్న మంట ఉన్నది. 3 నిమిషాలు అయింది. 3 నిమిషాలు అయింది. వాటిని ఉడికిపోయింది ఉంటుంది కదా. మన వంకాయని అయితే ఫస్ట్ గొలుచుకున్నాం కాబట్టి ఆటోమేటిక్ అయిపోతుంది. ఇక కొంచెం కొత్తిమీర ఉంటే వేసుకోండి కొద్దిగా, కొంచెం ఎక్కువ లేకున్నా పరపడది. ఇట్లా ఉండాలి గ్రేవీ అంటే. ఇంకా చల్లగా అయితే గట్టిగా అయిపోతుంది, దీన్ని పట్టేసుకుంటుంది. ఇట్లా మంచిగా ఉడికింది వంకాయ, మెత్తగా ఉడికిపోయింది. ముట్టరాదు, ఇక కాలుతుంది. ఉడికింది. స్పూన్ తోటి చూపిస్తే చూపెడతా, స్పూన్ తోటి. ఉడికిపోయింది. అన్నం పడుతుందా? ఉడికింది మంచిగా. ఈ రకంగా ఉండాలి. రెడీ. మనకు ఆయిల్ అన్నది ఇట్లా ఇడవాలి, ఇడిస్తేనే ఇది గ్రేవీ అన్నది. ఇట్లా మనం ఒక చెంచా వేసుకొని ఒక వంకాయ వేసుకొని ఉంటే ఇక అంత మాత్రం. బంద్ చేస్తున్నా స్టవ్. ఇక మనము లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే మాపింది రెడీ. వంకాయ వంకాయ కుర్మా అంటారు, వంకాయ గ్రేవీ కర్రీ అంటారు. మీరు ఏ రకంగా అనుకున్నా రెస్టారెంట్ స్టైల్లో అంత కమ్మ ఉంటుంది. ఇలా పెరుగు కూడా చేసుకుని అనుకుంటారు, కానీ ఎందుకంటే పెరుగు ఎందుకు పుల్లగా ఎక్కువ అవుతుంది. మనము చింతపులుపు వేసినాం, మళ్ళీ టమాటా రసం వేసినాం, సరిపోతుంది. ఇక పెరుగు కావాలనుకుంటే బాగా పుల్లగా కొంచెం పులుపు కావాలనుకుంటారు చూడు, పెరుగు వేసుకోండి, మీ ఇష్టం అది. వంకాయ కుర్మా మమ్మీ రెస్టారెంట్ స్టైల్లో వేసేసింది. చూడుర్రి, అబ్బా చూస్తుంటేనే నోట్లో వాటర్ వచ్చేస్తున్నాయి. ఎమ్మి ఎమ్మి.
ఒక్క వంకాయ వేసుకొని తిన్నా మొత్తం అన్నం అంతా కమ్మా తినచ్చు. వేడి వేడి అన్నం, నోడి బియ్యం అన్నమే నడుస్తుంది. పచ్చగా ఉందనుకోకపోతే మస్తు ఉన్నాయి ఇంకా రైస్. ఇది దేంతో తిన్నా బాగానే ఉంటది. జీరా రైస్ తోటి తిన్నా బాగానే ఉంటది. వెజిటేబుల్ బిర్యానీ తోటి తిన్నా బాగానే ఉంటది. చికెన్ బిర్యానీ తోటి కూడా తినచ్చు. అంత బాగుంటుంది ఈ గ్రేవీ తోటి. మనకి ఇట్లా గ్రేవీ ఇస్తారు కదా రెస్టారెంట్, ఇట్లానే ఉంటది. ఇట్లా ఉంటది, బాగుంటుంది. వాళ్ళకి మస్తు వేడి ఉంది. అబ్బా సూపర్ అంటే సూపర్ ఉంది. అన్ని కరెక్ట్గా పడ్డాయి. ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా పడ్డాయి. ముక్క కూడా మంచిగా ఉడికింది, చలిచిపోతుంది. మస్తు చేసినారు, మంచిగా ఉంది, మంచిగా ఉంటుంది, కమ్మ ఉంది. ఆహా ఓహో అద్భుత, అద్దరిపోయింది టేస్ట్. ఇలా పండగ నీకు పండుగనే. గ్రేవీ కమ్మ అయింది, గ్రేవీ కూడా మస్తు కమ్మ అయింది. చేసుకోరు ఇట్లా చేసుకొని మంచిగా కమ్మ తినర్రి. ఇట్లా ఇట్లా చేసుకుంటారు, కమ్మ తింటారు. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేస్తే అయితే అస్సలు మర్చిపోకూరి. ఒక లైక్ అయితే ఇచ్చేసుకోరి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ తోటి మీ ముందు ఉంటాం మళ్ళీ. ఒక లైక్ అయితే ఇచ్చేసుకోరి. లైక్ లేదమ్మా, వీడియోస్ మన ఈ రన్నింగ్ అయితే ఉంటాయి. ఇక మనం ఏంటంటే ఇక డైలీ వస్తుంటాయి, మీకు కంటిన్యూ చూడుంది, కంటిన్యూనే పెడతారు. మొత్తం ఏంటంటే రెసిపీలు మీకు టేస్ట్ వంటలతోటి మీ ముందుకు దిగుతా. సరేనా, ఉంటాం మరి.